ఈరోజు మన ధ్యాన విషయం ఆత్మలో ఉన్నటువంటి మిగిలినటువంటి 2 గుణాలను గురించి మనం చూద్దాం. మొదటిగా కమ్యూనియన్, లేక తెలుగులో మనం దాని యొక్క సరైనటువంటి విధంగా చూడాలంటే పాలివారముగుట, లేక ఇద్దరు కలిసి సంభాషించుట, లేక మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే మనము మన దేవుడిని, సృష్టికర్త అయిన దేవుని ఆరాధించుట, ప్రార్థించుట. అది తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మ ద్వారా మనతో మాట్లాడుట, వాక్యం ద్వారా మాట్లాడుట, ఇవన్నిటినీ కలిపి మనం కమ్యూనియన్ లేక సంభాషించుట, మాట్లాడుట అని మనం అనవచ్చు. అదొక విషయం. మూడవది ఇన్ట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. అది ఇంగ్లీష్లో వాడబడినటువంటి ఇన్ట్యూషన్ అనే మాటకు అది చూడగానే సులభంగానే గ్రహించుటకు శక్తి కలిగి ఉండుట అని అర్థం. అది ఇంకొక విషయంలో చెప్పాలంటే దైవ సంబంధమైన జ్ఞానం కలిగి దేవుని విషయాలను సూక్ష్మంగా గ్రహించగలిగినటువంటి బుద్ధి అని కూడా మనం చెప్పవచ్చు. దేవుని చిత్తాన్ని సులభంగా గ్రహించగలిగినటువంటి శక్తి అని కూడా అనవచ్చు. దానిని ఇంగ్లీష్లో ఇన్ట్యూషన్ అని అన్నారు. తెలుగులో కనుక ఆ మాటకు అర్థం కనుక చదివినట్లయితే ఈ విధంగా ఉంది: చూడగానే తెలుసుకునే, అవలీలగా తెలుసుకునే, లేక రంజకము వలె అంటుకునే, అంటే చక్కగా అది అతుక్కుపోయినట్లుగా మన హృదయాలలో అనిపించే విధంగా మనలో కలిగి ఉండేటువంటి ఆత్మ సంబంధమైన గుణాన్ని గురించి చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఈరోజు మనం చూసేటువంటి భాగంలో ఈ కమ్యూనియన్, లేక మనము పాలివారముగుట, ఆయనతో కలిసి మాట్లాడుట, మనము ఆయనను ఆరాధించుట, ప్రార్థించుట, లేక ఆత్మ మనతోటి దేవుని గురించినటువంటి విషయాలను గురించి తెలియజెప్పుట అనేటువంటి అంశాన్ని గురించి మొట్టమొదటిగా చూద్దాం. దానిలో ఆయన మనకు తండ్రి కనుక మొట్టమొదటిలో ఆయన మనల్ని సృష్టించినప్పుడు మనలో ఉంచబడినటువంటి ఆ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చినది కనుక, ఆయన దేవుడు స్వయంగా ఊదుట ద్వారా మనలో నిర్మించబడినది కనుక, అది దేవుని యొక్క అంశాలను, దేవుని గురించినటువంటి విషయాలను గ్రహించగలిగిన శక్తి కలిగినదిగా ఉన్నది కనుక ఆయన మనకు ఆత్మలకు తండ్రి అని కూడా వ్రాయబడినది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం: మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మన ఆత్మలకు తండ్రి అని వ్రాయబడి ఉన్నది. తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం: వారు సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు దేవుడు అయిన దేవా. ఇక్కడ శరీరము, ఆత్మలకు దేవుడు అయినటువంటి దేవాని మరి మోషే, అహరోనులు ఇద్దరు కూడా ప్రార్థిస్తున్నారు. దాని తర్వాత యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం: జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమును అన్నవి కదా. కనుక మనుషుల విషయానికి వచ్చినప్పుడు ఆత్మలు అని చెప్తున్నాడు. మిగిలినటువంటి జీవరాశులకు వచ్చినప్పుడు వారిలో ఆత్మ లేదు కనుక వారి యొక్క ప్రాణములను గురించి చెప్తున్నాడు. కనుక మన ఆత్మలందరికీ తండ్రి అయినటువంటి దేవుడు యజమానుడు కూడా అన్నాడు. దాని తర్వాత ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం: మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కనుక దేవుని చేత అనుగ్రహించబడినటువంటి ఆత్మ అని ప్రసంగి మాట్లాడుతున్నాడు. కనుక ఈ ఆత్మ ద్వారా మనము తండ్రి అయినటువంటి దేవునితో సంబంధము, సహవాసత, మాట్లాడుట, ప్రార్థించుట, ఆరాధించుట, ఇవన్నీ కూడా చేయగలుగుతాం. ఆయన మనకి తండ్రి కనుక ఆయన మనతోటి సంభాషించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఆయన తర్వాత మనం చూసినట్లయితే ఆయన ప్రేమ అయినాడు. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు దేవుడు ప్రేమస్వరూపి అయినాడు. కనుక దేవుడు ప్రేమ అయ్యండి, ఆత్మ అయ్యండి, ఆత్మలో ఆయన యొక్క స్వభావమైనటువంటి ప్రేమను మనకు తెలియపరచడానికి, మాట్లాడటానికి, మనం దానిని గుర్తించులాగున మనకు కలుగజేయటానికి ఆయన మనతో మాట్లాడవలసినది. కనుక అటువంటి సంబంధమైన, దానికి సంబంధితమైన ఆ సహవాసతను, ఆయనలో కలిగి ఉన్నటువంటి గుణమైనటువంటి ప్రేమను మనకు వ్యక్తపరచడానికి లేక తెలియపరచడానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపినాడు. అది మొట్టమొదటిగా మనందరితోటి సంభాషించడానికి, మాట్లాడటానికి,
పాత నిబంధన కాలంలో రకరకాలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పటికీ నూతన నిబంధనలో ఈ విధంగా ఆయన తన యొక్క కార్యమును మన అందరిలో కూడా జరిగించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడింది. చూడండి, 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు, అనగా ఆత్మ సంబంధంగా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. కనుక ఆయన మనతో సంభాషించడానికి, మాట్లాడటానికి, ఆయన గుణాలు మనకి తెలియపరచడానికి అవసరమైనటువంటి కమ్యూనికేషన్, సమాచారం, ఆయన గురించి మనం గ్రహించగలగడానికి అవసరమైనటువంటి విధంగా వ్యవహరించడానికి ఏదైతే ఉన్నదో అది తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన గుణములను మనకు తెలియపరుచున్నాడు. అంత మాత్రమే కాకుండా పాత నిబంధన కాలంలో చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనెను. ఇది మొట్టమొదటిసారి ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు స్వయంగా పరలోకం నుంచి వారి దగ్గరికి దిగి వచ్చి వారిని వెతుకుతూ మాట్లాడినటువంటి మాట. ఆయన ప్రేమ కనుక ఆ ప్రేమను బయలుపరిచేవాడుగానే ఉన్నాడు. ఆ ప్రేమను మనకు తెలియపరచడానికి, ఆయన బయలుపరిచినటువంటి విషయాన్ని మనతో తెలియపరచడానికి మనను వెతికి మనతో మాట్లాడేవాడుగా కూడా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడినప్పుడు, వెతికినప్పుడు, ఆయన మనతో సంభాషించటానికి కావలసినటువంటి మాధ్యమం అది ఏదైతే ఉన్నదో అది ఆత్మ. కనుక ఈ ఆత్మలో దేవుడు ఆ గుణాన్ని ఉంచున్నాడు సృష్టించినప్పుడు. దాని ద్వారానే ఆయన మనకు బోధించినవి, మాట్లాడుతున్నవి, చెప్పాలనుకున్న విషయాలన్నిటినీ కూడా మనం వినగలుగుతాం. ఇది ఆత్మలో ఉన్నటువంటి ఒక గుణమైనది. దాని తర్వాత ఆయన తరఫు నుంచి చేసినటువంటి విషయాలైతే, మనుషుడు కూడా మరి తనంతట తానుగా సృష్టించబడిన వాడు కాదు కనుక, దేవుని చేత సృష్టించబడి ఉన్నాడు కనుక, ఆయన సృష్టము కనుక, తన మనుషుడు సృష్టము కనుక సృష్టికర్త అయినటువంటి దేవునితో సంబంధం కలిగి ఉండాలనేటువంటిది సహజమైనటువంటి విషయం. ఏ విధంగా అయితే మన సహజ సంబంధమైనటువంటి పిల్లలు తల్లిదండ్రులతో సంభాషించాలని, తల్లిదండ్రులు పిల్లలతో సంభాషించి మాట్లాడాలని కోరుకుంటూ ఉంటారో, అదేవిధంగా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని సృష్టించున్నాడు కనుక ఆయన మనతో సంభాషించాలని, ఆయన మన పక్షంగా కలిగినటువంటి ఉద్దేశాలు, తలంపులు వాటన్నిటిని తెలియపరచాలని కోరుతుంటాడు. పిల్లలు అదేవిధంగా తండ్రితోటి సంభాషించి వారి యొక్క అవసరతలు, తర్వాత వారి విషయాలన్నిటిని కూడా పంచుకోవడానికి కూడా వారు చూస్తుంటారు. ఇవి సహజంగా మనిషి యొక్క స్వభావంలో ఉంచబడినటువంటి గుణం. మనము మరి స్వభావంగా న్యాచురల్గా ఉన్నటువంటి పేరెంట్స్ అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రుల విషయంలో ఎటువంటి సంభాషణ కలిగి ఉండాలని, మాట్లాడాలని, వారితో కలిసి ఉండాలనేటువంటి ఆశపడతామో, ఆత్మకు తండ్రి అయినటువంటి దేవునితో కూడా మనుషుడు అదేవిధంగా ఆయనను ఆరాధించాలని, ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయనతో మాట్లాడాలని, ప్రార్థించాలని కూడా కోరుకుంటాడు. ఆ స్వభావాన్ని ఆత్మలో మనకు దేవుడు ఆ విధంగా ఉంచున్నాడు. అందుచేత ఆ సమరయ స్త్రీతోటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు చెప్పిన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మలోను సత్యంలోనూ ఆరాధించవలను. కనుక ఆయన ఆత్మ కనుక మనం ఆయనను ఆరాధించుట అనేట్లయితే అది ఆత్మలో జరగవలసిన విషయమే. ఆరాధన అనగా ఆయన గురించినటువంటి గొప్పతనాన్ని, ఆయన మన యొక్క అంతరంగంలో ఆయన గురించినటువంటి స్థానం ఎటువంటిదో, మనము ఆయన ఎడలేటువంటి భక్తి, శ్రద్ధ కలిగి, ఆయన మన పక్షంగా కలిగినటువంటి ప్రేమను, అనురాగాన్ని రుచి చూచిన వారమై ఆయనకు తెలియపరచడానికి అవసరమైనటువంటి సాధనమే కమ్యూనియన్, లేక ఆ మాట్లాడేటువంటి విధంగా తెలియపరచగలగడానికి పనికిరాగలిగినటువంటిదే ఆత్మ. తర్వాత చూసినట్లయితే అంత మాత్రమే కాకుండా ఎవరైతే ఆత్మలో వెలిగించబడతారో, పవిత్ర ఆత్మ ద్వారా వెలిగించబడి, తాకబడి, వారి ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడి పరలోకములో ఉన్నటువంటి విషయాలను చూడగలిగే విధంగా ఆత్మ మనందరినీ కూడా, విశ్వసించిన వారందరినీ కూడా, లేక ఆత్మచేత తాకబడిన వారి కన్నులు తెరవబడతాయో వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని గురించి, కుమారుని గురించి, రాబోతున్న సంగతులను గురించి కూడా మనకు చెబుతాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం
13వ వచనం, 13, 14 వచనాలు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడు. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపగా వేటిని విననో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతోటి మాత్రమే ఆయన సంబంధం కలిగి, మన ఆత్మతో మాత్రమే సహవాసత కలిగి ఉండి తండ్రిని గురించి అంటే పరలోకంలో ఏ విషయాలను వింటాడో వాటిని మనకు బోధించేవాడుగా ఉన్నాడు. 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. అంటే కుమారుడి యొక్క విషయాలను గురించి తెలుసుకొని వాటిని మనకు తెలియజెప్పేవాడుగా పరిశుద్ధాత్ముడు మన ఆత్మకు తెలియపరిచేవాడుగా ఉంటాడు. అది మన యొక్క సంబంధత లేక మాట్లాడుట సహవాసత. తర్వాత 15వ వచనంలో, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని చెప్పితిని. ఆ విధంగా ఆత్మ మనకు తెలియజెప్పడం అనేటువంటిదే కమ్యూనియన్. ఆయన ఏం తెలియజెప్తాడు? తండ్రిని గురించినటువంటి విషయాలు, కుమారుని గురించినటువంటి విషయాలు తండ్రి దగ్గర నుంచి తీసుకొని వాటిని తెలియజెపుతాడు. రాబో దినాలలో మనం ఏ విషయాలు అయితే తండ్రి అని దేవుడు మనపక్షంగా చేయబోతున్నాడో వాటిని, ఈ లోకంలో ఏ విషయాలు అయితే జరగబోతున్నాయో వాటిని గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. అటువంటి విధంగా మనం సహవాసత కలిగి ఉండగలుగుతాం. అది తండ్రి అయినటువంటి దేవుడు రక్షించుటలోను, రక్షించబడిన తరువాత, రక్షించబడక మునుపు ఎటువంటి విధంగా సృష్టిలో ఆత్మలో ఆయనతోడు మనం సంబంధిత సహవాసత కలిగి ఉండటానికి చేసినటువంటి ఏర్పాటు ఆ విధంగా ఉంటుంది. అందుచేత ప్రతి మనిషి ఆరాధన సమయంలో ఆత్మలో ఆరాధించేవాడుగా ఉండాలని కూడా కోరుతాడు. ఎందుకంటే ఆ మాధ్యమం తప్ప మనం ఏ విషయంలోనూ ఏ విధంగానూ దేవుని చేరలేం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక మనిషి ప్రాణ సంబంధమైన వాడు, శరీర సంబంధమైన వాడుగా ఈ లోకంలో జీవించేవాడుగా ఉన్నాడు కనుక ఆ రెండుకి పొసగదు. ఆ పొసగగలిగినటువంటి ఒకటే ఒకటి మనలో ఉంచబడినటువంటిది, దేవుని సంబంధితమైనది, దేవునితో సహవాసత కలిగి ఉండగలిగినటువంటిది ఆత్మ మాత్రమే. అందుచేతనే ఆయన మన ఆత్మలకు తండ్రి, మనకు ఆయన తండ్రి కనుక ఆ తండ్రి యొక్క స్వరాన్ని వినటానికి, ఆయనకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి మనలో కలిగినటువంటి ఉత్సాహాన్ని మనం ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మనం ఆయనతోటి సంభాషించేవారుగా చేయబడతాం. మనం ఆ విధంగా ప్రార్థించేటువంటి సమయంలో కూడా చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆత్మ వలన ఈ ప్రార్థన కూడా మనలో ఉంచబడినటువంటి ఆత్మ ద్వారా మాత్రమే మనం చేయగలుగుతాం. దాని తర్వాత చూడండి, యూదా పత్రిక 20-21 వచనాల్లో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. కనుక ఇక్కడ కూడా మనం చేయవలసినటువంటి పరిశుద్ధాత్మలో ప్రార్థించుట. కనుక ఈ ఆరాధన యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదివినట్లుగా, ప్రార్థన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో యూదా పత్రికలో చదివినట్లుగా, ఈ రెండు కూడా ప్రార్థన, ఆరాధన ఈ రెండు కూడా మనిషి తన ఆత్మలో దేవుని వైపు జరిగించేవి. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని విషయాలను మనకు తెలియజెప్పేవి, ఆత్మలో తెలియజెప్పేవి. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది కమ్యూనియన్ అంటే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తండ్రి అయినటువంటి దేవుడు మన ఆత్మలకు తండ్రి అని, వెలిగించబడిన తరువాత సంబంధిత సహవాసులనికి మనం వచ్చిన మనందరం కూడా ఆయనకు చెందిన వారమని, ఆయన మనతోటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతోటి సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఆ విధంగా సాక్ష్యం ఇవ్వబడిన మనము ఆయన ఆత్మలో ఆరాధించుట, ఆత్మలో ప్రార్థించుట, తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మనతో సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి విషయాల నిమిత్తమే చక్కగా గ్రహించగలుగుట, తరువాత మనము తండ్రిని గురించి, కుమారుని గురించి, రాబోతున్నటువంటి సంగతులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజెప్పినప్పుడు మనము దాని విషయమై ఆనందించి మన జీవితాన్ని సరైన విధంగా కట్టుకొనటానికి పనికి రాగలిగిన విధంగా జీవించుట. ఆ విధంగా ఆత్మ సంబంధిత రెండవ గుణమైనది అది మన కమ్యూనియన్ లేక పాలువారం ఒకట, మాట్లాడుట, సహవాసత కలిగి ఉండుట.